నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. వక్ఫ్ బోర్డ్. వక్ఫ్ ఒకసారి వక్ఫ్ అంటే ఎల్లప్పుడు వక్ఫ్, ఒకసారి వక్ఫ్ అంటే ఎల్లప్పుడు వక్ఫ్. అది ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఒకసారి వక్ఫ్ అన్న, ఇంకోసారి వక్ఫ్ అన్న, నాలుగోసారి వక్ఫ్ అన్న, ఎల్లప్పుడు వక్ఫ్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ యొక్క సవరణలు చేసిన తర్వాత, ఈ వక్ఫ్ బోర్డు యొక్క సవరణలు చేసిన తర్వాత మనకు బిల్లు పాస్ అయింది. లోక్సభలో పాస్ అయింది, రాష్ట్రసభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది, అలాగే రాష్ట్రపతి కూడా ఆమోదం చేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టులో కొందరు కేసులు వేయడం వల్ల ఇంకా వక్ఫ్ బోర్డు రాదు అనేటువంటి అనుమానాలు ఎవరికొని ఉండిండొచ్చు. కానీ అది ఎట్టి మట్టిలో జరిగే పని కాదు. అంటే సుప్రీంకోర్టు పెద్దదా, అలాగే పార్లమెంట్ పెద్దదా అనేటువంటి విషయానికి వస్తున్నారు. ఎప్పుడు కూడా పార్లమెంట్ నిర్ణయాలు తీసుకున్న వాటి మీదనే సుప్రీంకోర్టు అనుకూలంగానే పనిచేస్తుంది. సుప్రీంకోర్టు ఏమేమి కూడా ఇండివిజువల్గా నిర్ణయాలు అనేది తీసుకోవడం అని ఉండదు. నిర్ణయాలు తీసుకున్న వాటి మీదనే ఈ యొక్క సుప్రీంకోర్టు అమలు చేయడంలో పనిచేయడం మాత్రమే దాని యొక్క ఈ యొక్క జ్యుడిషియరీ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి మనం ఒక్కసారి వక్ఫ్ అంటే ఎల్లప్పుడూ వక్ఫ్ అనే మాటను మనం మర్చిపోవచ్చు. ఇప్పుడు వక్ఫ్ బోర్డు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వక్ఫ్ బోర్డు అనేది మనకు తెలుసు. మన యొక్క భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడే 1958 సంవత్సరంలోనే ఈ యొక్క వక్ఫ్ బోర్డు అనేది స్టార్ట్ అయినాయి. అప్పుడు అపరిమిత అధికారాలు మాత్రం లేవు. వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క గజెట్లో ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నది అంటే, ఇప్పుడు ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నది అంటే, అప్పుడు చాలా తక్కువ ల్యాండ్, అంటే దాదాపు 1,00,000 ఎకరాలు కూడా లేనిటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు 12 లక్షల ఎకరాలకు ఎదిగిందంటే ఏ విధంగా ఎదిగింది? వక్ఫ్కు ఏ రకమైనటువంటి ఆస్తులు వస్తాయి? వక్ఫ్కు మనకు చూస్తున్నాము, ఒక దానం ద్వారా వక్ఫ్లు వస్తాయి, అంటే డీడ్ ద్వారా వస్తాయి. అంటే వక్ఫ్ అంటే ఏంటి? దానం చేయడం. ఒక ముస్లిం వ్యక్తి దేవుడి పేరిట దానం చేసినటువంటి భూమిని వక్ఫ్ అంటారు. ముస్లిం వ్యక్తులు దానం చేసినటువంటి భూమిని వక్ఫ్ అంటారు. అంటే ఆ యొక్క అతను దానం చేసిన వ్యక్తిని వకీఫ్ అంటారు. అంటే ఈ యొక్క దానం చేయనటువంటి భూమి ఎప్పుడు కూడా ఒకసారి దానం చేశారంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి తీసుకోవడానికి ఉండదు. సో అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు. అంటే ఎప్పుడు ఆ భూములు దానికోసమే ఉండాలి, ఈ వక్ఫ్ బోర్డు కోసమే ఉండాలి. వక్ఫ్ బోర్డు యొక్క పనులు ఏంటి, ఏ ఉద్దేశంతో వక్ఫ్ బోర్డు నిర్ణయించారు అనుకుంటే, మనము వక్ఫ్ బోర్డు అనేది మనకు ఎందుకోసం అంటే ముఖ్యంగా ముస్లింల యొక్క బాగోగులు చూసుకోవడం కోసము, పేద ముస్లింలని వాళ్ళ యొక్క ఆర్థిక స్థితులు బాగాలేని ముస్లింలకు ఆర్థికంగా ఎదగడం కోసము, అలాగే వివాహం అయి వాళ్ళ యొక్క వివాహము అయిపోయినటువంటి వాళ్ళ స్త్రీలకు లేక విడోస్కి హెల్ప్ చేయడం కోసము, ముసలి వారికి ఆర్థికంగా అండదండగా ఉండడం కోసము, అలాగే మసీదుల నిర్మాణం కోసము, మదర్సాల నిర్మాణం కోసము మాత్రమే ఈ యొక్క నిర్మాణాలు, మరియు అలాగే ఈ యొక్క నిర్మాణాలతో పాటు ఏమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడినప్పుడు వాటి యొక్క బాగోగులు చేయడం కోసం మాత్రమే ఈ యొక్క వక్ఫ్ బోర్డు యొక్క ఫండ్స్ను వాడాలి. అంటే దానికి తప్ప మిగతానికి వాడదు. కానీ ఈ యొక్క వక్ఫ్ బోర్డులు ఉన్నటువంటి అధికారుల ద్వారా అది పేదలకు రాకుండా ఓన్లీ ముస్లింలలో ఉన్నటువంటి ఉన్నత వర్గాల వాళ్ళు మాత్రం, ఎవరైతే డైరెక్టర్లుగా ఉంటున్నారో, ఎవరైతే దాన్ని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క వక్ఫ్ బోర్డు మొత్తము అనుభవిస్తున్నారు. సో దాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఈ వక్ఫ్ బోర్డు సవరణలు మన 2025లో మనకు రావడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ఎవరైతే ఉన్నారో అలా ఉండడానికి లేదు. ఈ వక్ఫ్ బోర్డులలో ఉన్నటువంటి సవరణలు జరిగినటువంటి ముఖ్య సవరణలు ఏం జరిగినాయి అని అనుకుంటే, మనకు వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి సభ్యులు ఓన్లీ ముస్లిమ్స్ కాక ఇతర మతస్థులు ఉండాలంటారు. ఇది పెద్ద చర్చగా మారింది. ఇతర మతస్థులు ఉండొచ్చా, ఉండకూడదా? దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా వేయడం జరిగింది. సో ఇతర మతస్థులు ఇప్పుడు వక్ఫ్ బోర్డులు ఇతర మతస్థులు ఉన్నప్పుడు ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం ఎండోమెంట్లో కూడా ఇతర మతస్థులు ఉండాలి అంటే ఇది అనడం అనేది వేరు కాదు. ఇక్కడ ఎండోమెంట్ అంటే ఏంటిది, వక్ఫ్ బోర్డు అంటే ఏంటిది, ముస్లిం మతం అంటే ఏంటిది, ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే వక్ఫ్ బోర్డుకు ఈ యొక్క మతానికి సంబంధం అనేది ఉండదు. కానీ దానికి సంబంధం చేసి చూస్తారు. సో అది మనం ఒక పక్కన పెట్టుకొని దాని గురించి మనము ఆర్గ్యుమెంట్ కాదు, అక్కడ సుప్రీంకోర్టు నడుస్తుంది కాబట్టి అది సుప్రీంకోర్టు చూసుకుంటుంది. ఇప్పుడు మనము ఈ వక్ఫ్ బోర్డు సవరణల వల్ల ముస్లిం పేద ప్రజలకు న్యాయం జరుగుతుందా అనేది మనం గమనిస్తున్నట్లయితే, వక్ఫ్ బోర్డు యొక్క ఇంతకుముందు క్యాలిక్యులేషన్స్ అనేటువంటి అన్నీ కూడా నామినల్గా పత్రాల మీద రాసుకునేవాళ్ళు. అంటే వాళ్ళు రాసిందే లెక్క, ఎవరు కూడా పట్టించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు డిజిటలైజేషన్ జరిగింది. డిజిటలైజేషన్ వల్ల ఎప్పటికప్పుడు లెక్కలు చెప్పాల్సి వస్తుంది. వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి సభ్యులు ఉన్నత వర్గాలే కాకుండా స్త్రీలను కూడా పెట్టాలి అన్నారు. అంటే స్త్రీలు, పేద ప్రజలు అందరినీ కూడా అలా సభ్యులను చేసినప్పుడు ఆ యొక్క వక్ఫ్ బోర్డు యొక్క నిర్వహణ బాగుంటుంది. సో ఇంతకుముందు వక్ఫ్ బోర్డు నుంచి మనకు దాదాపు 12 లక్షల ఎకరాల భూములు ఉన్నప్పుడు దాని మీద ఆదాయం అనేది దాదాపు చాలా తక్కువగా ఉండేది. అంటే దాని వచ్చిన ఆదాయం అంతా కూడా ఆ వక్ఫ్ బోర్డు మెయింటైన్ చేస్తున్నటువంటి సభ్యులు మాత్రమే దోచుకొని తినేవారు. అంటే ఇప్పుడు ఆ అవకాశం లేకుండా చేసింది. సో ఇప్పుడు వక్ఫ్ బోర్డు యొక్క భూములు ఏ విధంగా వచ్చాయి అనుకున్నాం. వక్ఫ్ బోర్డుకు మనకు 4 రకాలుగా భూములు వస్తాయి. ఒకటి ఏమనుకున్నాం, డీడ్ ద్వారా. డీడ్ అంటే ఎవరన్నా దానం చేసి గిఫ్ట్ డీడ్ ఇచ్చినట్లయితే, లేదా ఆ యొక్క భూములు
దీని ద్వారా వస్తాయి. అంతేకాకుండా వక్ఫ్ బోర్డుకి మనం గవర్నమెంట్ కూడా ఏమైనా ల్యాండ్స్ ఇచ్చినప్పుడు వస్తాయి. లేక వక్ఫ్ బై యూజర్ అని అంటాం. వక్ఫ్ బై యూజర్ అంటే ఏంటిది? మనకు ఒక భూమి ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఆ ఖాళీ స్థలంలో సో వక్ఫ్ బై యూజర్ అంటే ఏంటంటే ఖాళీ స్థలంలో ఆ భూమికి ఒక వ్యక్తి అక్కడ 2 రాళ్ళు పెట్టేసి ఒక జెండా పెట్టి నమాజ్ చేశాడు. ఆ ఒక్క నమాజ్ చేశాడని చెప్తే ఆ 10 మంది కూడా నమాజ్ చేస్తారు, 100 మంది నమాజ్ చేస్తారు. ఆ 5 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డ్ అన్నాడు. అంటే ఈ యూజ్ చేసిన భూమి అతనికి ఎలాంటి పత్రాలు లేకపోయినప్పటికీ ఆ భూమి వక్ఫ్ బోర్డ్ అని నిర్ణయించిన వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పటి నుంచి ఈ యొక్క అమలు అయిన తర్వాత అలా వక్ఫ్ బై యూజర్ అనేది ఉండదు. అలాగే వక్ఫ్ బై ఓరల్. వక్ఫ్ బై ఓరల్ అంటే ఏంటి? మనము ఈ యొక్క 4 రకాలుగా భూమి వస్తుందన్నాం. వక్ఫ్ బై డీడ్ అంటే ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అది నిజాయితీగా జరుగుతున్నది, దాంట్లో ఎలాంటిది ఏం లేదు, ఎవరన్నా దానం చేస్తే ఉంటుంది. వక్ఫ్ బై గవర్నమెంట్, అది కూడా నిజాయితీ గవర్నమెంట్ ఇస్తే వక్ఫ్ బోర్డ్ కోసం ఇస్తే అందులో వాళ్ళు మసీదు నిర్మాణం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వక్ఫ్ బై యూజర్, వక్ఫ్ బై ఓరల్ అనే 2 పాయింట్లు మాత్రం చాలా చాలా క్లిష్టమైన పాయింట్స్. అంటే వక్ఫ్ బై యూజర్ అన్నాము, ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, ఆ ఉపయోగించిన భూమి వక్ఫ్ బోర్డు అంటే వక్ఫ్ బోర్డుదే అయిపోయేది. వక్ఫ్ బై ఓరల్ అంటే ఒక వ్యక్తి ఒక ఏలు చూపించి ఈ భూమి అంతా వక్ఫ్ బోర్డుదే అంటే అప్పుడు ఓరల్గా అది వక్ఫ్ బోర్డు అయిపోయేది. అలాగే ఇంతకుముందు మన భారతదేశానికి ఔరంగజేబు, మన హైదరాబాద్కి ఔరంగజేబు వచ్చాడు, లేదా ఇంత ఒక 90 ఎకరాల ల్యాండ్ అతను గుర్రం ద్వారా తింపాడు, అప్పుడు వక్ఫ్ బోర్డు అయిపోయింది. ఇలాంటి కథల ద్వారా మనకు ఎన్నో లక్షల ఎకరాలను వక్ఫ్ బోర్డు అంకితం చేసుకుంది, వక్ఫ్ బోర్డు తీసుకుంటుంది. కానీ ఈ వక్ఫ్ బై ఓరల్ అనే వర్డ్ ద్వారా దాదాపు కొన్ని వందల ఎకరాలు, అంటే దాదాపు మనం తమిళనాడులో తీసుకున్నట్టయితే 1300 సంవత్సరాల కింద చూసినట్టయితే దేవాలయం కూడా వక్ఫ్ బోర్డు అని చెప్పుకున్నారు, కొన్ని వందల గ్రామాలు కూడా వక్ఫ్ బోర్డు అని చెప్పుకున్నారు, ఢిల్లీలో ఉన్నటువంటి 70% భూమి కూడా వక్ఫ్ బై ఓరల్ ద్వారా చెప్పుకున్నారు. అంటే ఇది ఏ స్థాయికి ఎదిగింది వక్ఫ్ బై ఓరల్ అనేది? ఎలాంటి పేపర్ లేకున్నా ఎవరో ఒక వ్యక్తి వచ్చి చెవులో ఇది వక్ఫ్ భూమి అని చెప్తే అది నెక్స్ట్ డే నుంచి వక్ఫ్ భూమి అయిపోయేది. సో ఈ ఇల్లుని చూపించి, సో ఇప్పుడు ఈ యొక్క సోషల్ పోస్ట్ ఆఫీస్ని చూపించి ఈ బిల్డింగ్ వక్ఫ్ బోర్డు అంటే వక్ఫ్ బోర్డు నెక్స్ట్ డే. సో ఇది అరికట్టడం కోసమే ఈ సవరణలు చేయడం జరిగింది. ఈ సవరణలు ముఖ్య భాగంగా రెవెన్యూ అధికారులకు పూర్తి అధికారులు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ అధికారులు అంటే కంపల్సరీ ఇంతకుముందు ఒకసారి వక్ఫ్ బోర్డు అన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్స్ అనేవి ఉండేటివి. వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్లో పూర్తిగా ముస్లిం అడ్వకేట్లు, ముస్లిం జడ్జు వాళ్ళే ఉండేది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక సాధారణ వ్యక్తి ముస్లిం ఈ యొక్క ట్రిబ్యునల్స్కి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వక్ఫ్ బోర్డు కాకుండా అదర్ వ్యక్తికి భూమి వచ్చేదే కాదు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి అవకాశం లేకుండా అలాంటి ట్రిబ్యునల్స్ నుంచి కంపల్సరీ హైకోర్టుకు అయ్యే అవకాశాలు ఇస్తున్నారు. అంతేకాకుండా సుప్రీంకోర్టుకు కూడా అవకాశాలు ఇస్తున్నారు. ఇందులో కంపల్సరీ వాళ్ళ యొక్క డిస్టిక్ కలెక్టర్ని ముఖ్య వ్యక్తిగా అధికారిగా నియమిస్తున్నారు. అంటే ఈ రెవెన్యూ వారిని ముఖ్య అధికారులుగా నియమించినప్పుడు కంపల్సరీ పారదర్శకంగా ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఇంతకుముందు ఎవరైతే భూములు అంటే మనం మామూలు ప్రజలు ఎలా భూములు పత్రాల ద్వారా ఉంటాయో ఇప్పుడు కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డు కూడా పత్రాల ద్వారా ఉంటాయి. ఒకసారి వక్ఫ్ ఎల్లప్పుడు వక్ఫ్ అనే వర్డు దీని ద్వారా ఎగిరిపోతూ ఉంటుంది. సో దీంతో భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క లౌకికవాదం ఉన్నప్పటికీ అందరూ సమానంగా ఉండాలి అన్నప్పుడు అన్ని మతాలకు కూడా ఇలాంటి అవకాశాలు లేనప్పుడు ఒక ముస్లిం మతానికి ఇది ఎందుకు వచ్చింది అంటే అది కాంగ్రెస్ చేసినటువంటి 2013 సవరణలు, అలాగే 1995లో మన యొక్క పివి నరసింహరావు సవరణలు, 2013లో మాత్రం విపరీతమైన అధికారులు ఇవ్వడం వల్లనే ఈ పరిస్థితికి ఎదిగింది. ఇప్పుడు కూడా సవరణ చేసుకోకపోతే ఇంకెప్పటికీ సవరణ చేసుకునే అవకాశం లేదు. నెక్స్ట్ భారతదేశంలోనే ఇంకొక వక్ఫ్ దేశం అనేది కూడా చాలా అయ్యే అవకాశం కూడా ఉంటుండే. సో అది దానికి ఇప్పుడు తెరబడిపోయింది, క్లోజ్ అయిపోయింది. సో ఈ యొక్క సవరణల ద్వారా అందరికీ ఒక విషయం అర్థమైంది ఏంటంటే భారతదేశం అనేది సుభిక్షంగా ఉండే అవకాశంలో అందరం భాగస్థులు అవుదాం. సో అందులో ప్రత్యేకంగా ముస్లిమ్స్ అందరూ కూడా చాలామంది పేద ముస్లిమ్స్ అందరూ కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డు సవరణలకు సపోర్ట్ చేశారు. సో ప్రధానమంత్రికి కూడా అప్రిషియేట్ చేశారు. సో ఇలాంటి ముస్లిమ్స్ వ్యక్తులు అందరూ కూడా దోషులు కారు. సో వాళ్ళల్లో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, ఈ దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే మన దేశంని ఏ విధంగా అయితే మన యొక్క కాన్స్టిట్యూషన్తో అమలవుతుందో అదే విధంగా కావాలి. ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి అందరిని డిస్టర్బ్ చేసి మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. సో మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నప్పటికీ మీరు ఈ యొక్క ల్యాండ్ సమస్యలు కానీ ఇంకే సమస్యలు ఉన్నట్లయితే మీరు నా కాంటాక్ట్ నెంబర్ 9848120631 కూడా సంప్రదించి మీ ల్యాండ్ సమస్యలు కానీ ఫ్యామిలీ సమస్యలు ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ.